ఒకవైపు వర్షం, ఒకవైపు గోదావరి నది, రెండింటి మధ్యలో పోలవరం నిర్వాసితులు నలిగి చచ్చిపోతున్నారు. అసలు మేము ఎందుకు బతుకున్నామో అర్థం కానటువంటి ఒక రీతిలో మేము బతుకుతున్నాం అని చెప్పేసి పోలవరం నిర్వాసితులు అందరూ అంటున్నారు. ఎందుకంటే 20 లక్షల క్యూసెక్లు, 30 లక్షల క్యూసెక్లు అంటున్నారు. భద్రాచలం చూస్తే 62 అడుగులు గోదావరి వరద ఉంది, ఇంకా 7-8 అడుగులు గోదావరి వరద వస్తుందని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటికూ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు మొద్దు నిద్రలో ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, ఎటన పోయాడా, అసలు ఈ ప్రభుత్వం ఉందా, చచ్చిపోయిందా అన్నటువంటి రీతిలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు చూస్తుంటే చాలా దారుణం. అంటే 8 మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నిర్వాసితులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని థూ అని ఉమ్మేసి అయ్యా జగన్మోహన్ రెడ్డిని ఛీ ఎదవా అని చెప్పి తిట్టేంత స్థాయిలోకి వచ్చారంటే ఇక్కడ కష్టాలు బాధలు ఎంత దారుణంగా ఉన్నాయో మీకు తెలుసు. ఈ 8 మండలాల వాళ్ళకి ప్రజలకి గోదావరి కానీ, వరదలు కానీ, వర్షాలు కానీ పెద్ద కొత్త కాదు. కానీ ఇలాంటి ఒక దరిద్రపుగుట్టు ప్రభుత్వం, ఇలాంటి ఒక నికృష్టపు ముఖ్యమంత్రి ఉండటం అనేది, ఒక రాష్ట్రాన్ని చూడటం అనేదే మేము మొట్టమొదటిగా చూస్తామని చెప్పేసి ఇక్కడ 8 మండలాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు మొత్తం కూడా గోల పెడుతున్నారు. ఎందుకంటే కనీసం 4 రోజులైంది ఏరియల్ వీక్ వచ్చి చూడడం, కనీసం ఒక జిల్లా కలెక్టర్ రాడు, ఒక స్థానిక ఎమ్మెల్యే ఉండరు, ఒక మంత్రి ఉండరు, కనీసం వచ్చి ఒక బఫర్ పాయింట్లు ఏర్పాటు చేసుకోరు. అసలు వారం రోజులు బట్టి తెలంగాణలో, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఇంత ఫ్లడ్ వస్తుందని చెప్పేసి కామన్ ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈ రోజున ఫోర్కాస్ట్ చెప్తున్నారు, చూస్తున్నారు, న్యూస్లో కావచ్చు, వేరే వాటిలో కావచ్చు. మరి ప్రభుత్వానికి ఇంకెంత సమాచారం ఉండాలి? మరి ఎన్ని అడుగులు వరద వస్తుంది? వీళ్ళని ఎక్కడైతే ఇన్ని అడుగులు వరద వచ్చినప్పుడు జూలై ఆగస్టులో ఖచ్చితంగా వర్షాలు వస్తాయి, గోదావరి వరదలు వస్తాయని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలీదా? తెలిసినప్పుడు తాత్కాలికంగా పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేసామా? కనీసం ఒక బరకాలు కానీ, డేరాలు కానీ ఏమైనా ఇచ్చామా వీళ్ళకి? అసలు కనీసం ఈ ప్రభుత్వానికి ఏమైనా ఉందా? కనీసం ఏంటంటే ఈ వారం రోజుల, 10 రోజుల, 15 రోజుల, 20 రోజుల, నెల రోజుల అర్థం కానటువంటి పరిస్థితుల్లో పోలవరం నిర్వాసితులు ఉన్నారు. ఎందుకంటే శబరి గోదావరి సంగమ ప్రాంతం, ముందుకెళ్తే పాపికొండలు, అంత ముందుకెళ్తే మనకి పోలవరం కాఫర్ డ్యాము, ఇవన్నీ వరకు చూసుకుంటే దాదాపు 4-5 రాష్ట్రాల వరదంతా ఇక్కడికే వచ్చి చేరుతుంది. మనకి టోల్ ఫ్రీ నెంబర్ పెడదామా? టోల్ ఫ్రీ నెంబర్ పెట్టలేదు. కనీసం ఎండిఓ, ఎంఆర్ఓలు, మిగతా అధికార యంత్రాంగం మొత్తం పూర్తి వైఫల్యం. నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి అధికారులని ఇప్పుడు వచ్చి, అంటే పోయిన 2 సార్లు కూడా ఎవరైతే వరదలప్పుడు ఉన్నారో అధికారులను తీసుకొచ్చి ఇప్పుడున్న అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని, తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకుని, బఫర్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని, ఆ బఫర్ పాయింట్లు నిత్యావసర సరుకులు, ఉప్పు, పప్పు, బియ్యం, కిరోసినాల, లేకపోతే ఎల్ఈడి లైట్లు కావచ్చు, లేకపోతే కొవ్వొత్తులు కావచ్చు, లేకపోతే సోలార్ లైట్లు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వదిలేసి, అంటే ఒక దున్నపోతు మీద వర్షం పడతా ఉంటే కనుక ఎలా దులుపుకొని వెళ్ళిపోద్దో అటువంటి రీతిలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం చాలా బాధాకరం, దారుణం. అసలు ఈ ప్రభుత్వం ఉందా, చచ్చిపోయిందా అర్థం కాని పరిస్థితి.